అందరూ వినండి. మేము ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాము. మేము ఇప్పుడు ట్రైన్ ఎక్కాము. మా పాప చూడండి లాస్ట్ పిలకల ఫోటో డాన్స్ చేస్తుంది చూడండి. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. సరదాగా ట్రైన్లో పిక్స్ తీసుకుంటున్నాము. ట్రైన్ రిజర్వేషన్ సీట్స్లో చూడండి ఖాళీగా పడుకొని వెళ్తున్నాం. మా పాప అయితే ఆడుతూనే ఉంది. తిరుపతి వచ్చేసాం ఫైనల్లీ. తిరుపతి కరెక్ట్గా వెళ్ళే టైంకి దేవుడిని తీసుకుని వస్తున్నారు. ఎంతో లక్ ఉంటే కానీ అట్లా చూడడానికి అవ్వదు కదా మనకి. బయట నుంచి అప్పుడే దేవుని చూస్తే అన్న ఫీలింగ్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. కరెక్ట్గా టైం టు వెళ్ళడంతో అలా అయింది. దేవుణ్ణి బాగా ఎంతో ఉత్సవంగా చేస్తున్నారు. అట్లా తీసుకెళ్తూ ఇప్పుడు దీపోత్సవం దగ్గర అక్కడ ఉయ్యాలతో ఊగిస్తున్నారు దేవుడిని. అక్కడ చాలా అంటే చాలా బాగుంది. అక్కడే ఉండిపోలేనంత హ్యాపీగా ఉంది. అది కన్నుల విందుగా చూస్తూ ఉండాలని ఉంది. ఇంకా ఎంతో ఘనంగా చేస్తున్నారు. కొత్తగా న్యూగా ఓపెన్ చేశారంట అది. ఇంకా లాస్ట్ ఫైనల్లీ మై లుక్ వచ్చేసాం తిరుపతిలో. మా లుక్ కాకపోతే ఏమైందంటే మా పిక్స్ తీసుకున్నాం కానీ మేము ఫైనల్లీ తిరుపతి అయితే పైన దర్శనం అయితే ఇంకా అవ్వలే మాకు. ఇంకా అట్లా ఆడుతూనే ఉన్నాము. ఎందుకంటే 24 hours పడుతుందంట దర్శనానికి. సో అందుకని లేట్ అవుతుంది బాగా. రెడీ అయితే అయ్యాం కానీ దర్శనానికి అయితే చాలా లేట్ అయింది. మళ్ళీ కొండ కింద వరకు వెళ్ళి టోకెన్స్ అయితే తీసుకుని రావాలన్నారు. అలా లేట్ అయింది. అప్పుడు విష్ణు నివాసం దగ్గర టోకెన్స్ అనేది ఇస్తాను, చాలా హెవీ రష్ ఉందని చెప్పారు. సో అందుకని చాలా ఇబ్బంది పడ్డారు చాలామంది. అట్లా నిద్ర లేక దేవుని చూడాలనే ఆశతో అలా టోకెన్స్ కోసం వెతుకుతూ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. 24 hours అవుతుంది. తర్వాత తెలిసింది చిన్న పాపలతో కూడా చాలా కేర్ తీసుకోవాలని. అయితే దర్శనానికి ముందు మళ్ళీ కోనేరులో స్నానం చేసాము. సెకండ్ టైం కోనేరులో స్నానం అయ్యింది మాకు. మా పాప నేను సేమ్ అవుట్ఫిట్స్. ఫైనల్గా మా తిరుపతి దర్శనం అయితే ఎన్నో కష్టాలు పడి అటు తిరిగి ఇటు తిరిగి ఎలా అయితే కానీ చంటి పాప వలన బర్త్ సర్టిఫికెట్ ఆధార్ కార్డ్ పేరెంట్స్ది చూపిస్తే త్వరగా పిల్లలది అయితే అయిపోతుందండి. 1/2 hourలో అయిపోతుంది. 24 hours వెయిట్ చేయాల్సిన దర్శనం 1/2 hourలో అయిపోతుంది. దర్శనం కంప్లీట్ అయ్యి విజయవాడ అయితే వచ్చేసాం మేము. మా పాపతో విజయవాడ వచ్చేసాము. చూడండి విజయవాడ కూడా రష్ అయితే అట్లా ఏం అనిపించలేదు. కానీ ఇప్పుడు మా పాపకు గుండు అయితే చేయిస్తున్నాం. లాస్ట్ వీక్ ఇది గుండెతో పిలకలతో ఇప్పుడు గుండు చేయిస్తున్నాం మా పాపకి. అసలు ఏడవకుండా అట్లనే చూసింది చాలాసేపు. ఏడుస్తుందేమో అని భయపడ్డాం. ఫస్ట్ అయితే మేము తిరుపతిలో చేసాము. ఇది సెకండ్ టైం అండి. సెకండ్ టైం అయితే విజయవాడలో అనుకున్నాం మేము. సో విజయవాడలో అయితే ఇచ్చాము. ఫైనల్లీ మై దర్శనం కంప్లీట్ అయిపోయింది విజయవాడ కూడా. మా గుండు పాప చూడండి పోజులు ఇస్తుంది. అలా ట్రైన్లో వాళ్ళ డాడీతో పిక్స్ తీసుకుని ఇంకా ఫైనల్లీ చేరిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.